పశ్చిమ బెంగాల్లో ఇవాళ మళ్లీ పోలింగ్ జరగబోతుంది. ఏకంగా 3 నియోజకవర్గాల్లో మళ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. సౌత్ 24 పరగనాస్ జిల్లాలో ఉన్న ఆ ప్రాంతంలో ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దాంతోపాటు 15 పోలింగ్ బూత్లలో రీపోలింగ్కు ఈసీ సిద్ధమైంది. మగ్రహాత్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 11 బూతులు, డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 బూత్లలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 29న జరిగిన రెండో దశ పోలింగ్లో, అంటే నిన్న కాక మొన్న దాదాపు 2 రోజుల క్రితం జరిగిన రెండో దశ పోలింగ్లో అక్రమాలు జరిగినట్లు ఈసీకి ఫిర్యాదుల వెల్లువ వెళ్ళింది. దీంతో పారదర్శకత కోసం 15 బూత్లలో రీపోలింగ్కు ఆదేశించింది ఎలక్షన్ కమిషన్. మే 4న బెంగాల్తో పాటు 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. బెంగాల్ ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, అంటే కేవలం బెంగాల్కే కాదు, ఇటు దేశవ్యాప్తంగా కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇటు భారతీయ జనతా పార్టీకి గట్టి పోటీ ఇస్తున్న వాయిసెస్లో ఇటు నేషనల్ లెవెల్లో వినిపిస్తున్న వాయిస్ అన్డౌటెడ్లీ మమతా బెనర్జీ. మమత కోట కూలుతుందా, లేకపోతే మమతకు ప్రజలు మళ్ళీ కంచు కోటన నిలబడతారా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నాయి. ఏకంగా 70,000కు పైగా కేంద్ర బలగాలు ఇటు బెంగాల్లోనే ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్లో మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షాకింగ్ అప్డేట్ ఇది. ఏప్రిల్ 29వ తారీఖున జరిగిన రెండో దశ ఎన్నికల్లో 15 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక జరిగిన నేపథ్యంలో అక్కడ వాటిని కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. అంటే ఏప్రిల్ 29న మొత్తం 15 పోలింగ్ స్టేషన్స్లో జరిగిన ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేయడం జరిగింది. దక్షిణ 24 పరగనాస్, అంటే సౌత్ 24 పరగనాస్ అంటూ ఉంటారు, ఆ జిల్లాలో అక్రమాలు జరిగాయంటూ ఈసీకి ఫిర్యాదుల వెల్లువెత్తింది. ఇన్ఫ్యాక్ట్ ఈసీకి కంప్లైంట్స్ అనేవి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.